పవన్ మీద లేదు. ఉమ్, జగన్ మీద ద్వేషంతో పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్. ఉమ్, 2009-10లోనే జగన్ పార్టీ పెట్టేశాడు. అవును. జగన్ ని అధికారంలోకి రానియనని పార్టీ పెట్టినోడు పవన్ కళ్యాణ్. ఆ ద్వేషంతోనే పొత్తు. 2014లో తను పోటీ చేయకపోవడానికి కారణము జగన్ అధికారంలోకి రానియకుండా ఉండడానికి. అవును. 2019లో తెలుగుదేశంతో విభేదించినటువంటి కారణము జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటానికి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తుంటారు, నిన్ను నేల మీద కూర్చోబెట్టాడు, నేల మీద కూర్చోబెట్టాడు. మొన్న ఓడినటువంటి కరెక్టే, కానీ ఆ రోజున జగన్ ని జీవితంలో సీఎం కానివ్వను అన్నమాట వల్ల కాలేదు కదా. అవును. ఆయన దించేసాడంటే అసలు ఈయనే సీఎం కానివ్వకుండా చేస్తున్నాడు కదా మరి లెక్కనైతే జగన్. అది అవును. ఇక్కడ బేసిక్ ఏమైపోయిందంటే నాకు అర్థమైనంత వరకు వాళ్ళ మనస్తత్వం పరంగా చూస్తే ఇగో సినిమాల్లో బయటికి కనిపించినటువంటి నవ్వుతా కావులించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలని కోరుకుంటుంటారు. అప్పుడు ఎదవరకటి రోజుల్లో మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వీళ్ళేంటి హీరోలు కావులిచ్చుకునేవాళ్ళు, వీళ్ళు కింద కొట్టుకునేవాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారు అది ఉందా ఇప్పుడు? అది లేకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్కి ద్వేషం ఏంటి? ఈయన రాజకీయాన్ని ఇప్పుడు 2009లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పెట్టాడు కానీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా కాదుగా పెట్టింది. కానీ చిరంజీవి పార్టీని బద్నాం చేసింది ఎవరు? తెలుగుదేశం ఆ రోజున. అలాగే తన వ్యక్తిగత జీవితం మీద రచ్చరచ్చ చేసింది ఎవరు?